ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన హైపర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే సాధించగలుగుతుంది. కానీ హీరో రామ్ నేను శైలజ సక్సెస్ ఇచ్చిన జోష్లో ఉండడం, హైపర్ ప్రమోషన్ విషయంలో నిర్మాతలు అగ్రెసివ్గా ఉండడం లాంటి వాటితో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ దుమ్ము రేపేశారని చెప్పాలి. అయితే ఈ జోష్ ఓవర్సీస్లో మాత్రం కనిపించలేదండోయ్. మాస్ ఎంటర్టైనర్గా ముందు నుంచి ప్రొజెక్ట్ చేయడంతో ఆ ఎఫెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్పై కనిపించేసింది. హైపర్ను ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయలకు విక్రయించగా ప్రీమియర్స్ రూపంలో $16,000 మాత్రమే వచ్చాయి. ఇక వీకెండ్ మొత్తం కలిపి $81,000 మాత్రమే. వీకెండ్ పూర్తయ్యే నాటికి $97,000 మాత్రమే రాబట్టడంతో హైపర్ను ఓవర్సీస్లో డిజాస్టర్గా చేసేశారు. నేను శైలజ ఇక్కడ $6 లక్షల రాబట్టగలిగింది. హైపర్ ఏ స్థాయిలోనూ దాని దరిదాపుల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదని అంటున్నారండోయ్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కు కేవలం ఖర్చులు మాత్రమే గిట్టుబాటు అయ్యేలా ఉంది పరిస్థితి. పెట్టుబడిలో అసలే రికవర్ కాదంటున్నారు చాలామంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.